అందరికీ నమస్కారం. ఈరోజు స్మృతి మందన్నకు సంబంధించి పెళ్లి చేసుకుందని చెప్పేసి అనుకుని ఇక కొన్ని అనుకున్నటువంటి అవాంతరాల వల్ల వద్దని చెప్పి డ్రాప్ అయ్యారు కదా పలాష్ ముచ్చల్. దానికి సంబంధించి ఒక వార్త. స్మృతి మందన్నకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, విద్వాన్ మానే. ఇతను ప్రొడ్యూసర్, యాక్టర్, సంథింగ్ లైక్ దట్, ఫండింగ్గా చేస్తాడు. స్మృతి వల్ల ఈ పలాష్ ముచ్చల్కి పరిచయం అయ్యాడు. పలాష్ ముచ్చల్ గాయకుడు అండ్ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడు కొత్త సినిమా ఏదో తీస్తున్నాడు. ఈ మూమెంట్లో ఈ విద్వాన్ మానే, ఈ మానే దగ్గర 40 లక్షలు డబ్బు తీసుకుంటాడంట, అవకాశం ఇస్తా అని చెప్పేసి, నువ్వు కూడా సినిమాలో భాగం అవ్వచ్చు అని చెప్పి. తీరా ఇప్పుడు చూస్తే నువ్వెక్కడిచ్చావు ఏంటని చెప్పేసి అంటాడట. దాంతో చీటింగ్ కేసు పెట్టాడు. ఈ మూమెంట్లో ఈ మానే స్మృతి ఫ్రెండ్ ఏమన్నాడు, పెళ్ళి అసలు ఎందుకు ఆగిందో తెలుసా, ఈ పలాష్ ముచ్చల్ ఏకంగా పెళ్లి వేడుకలు జరుగుతున్నప్పుడు వీడు వేరే అమ్మాయితో రెడ్ హ్యాండెడ్గా సెక్సువల్గా దొరికాడు. అది చూసి స్మృతి మందన్న ఫ్రెండ్స్ వాడిని కొట్టుడు కొట్టారు. ఇక అప్పుడు స్మృతి మందన్న తండ్రికి తెలిసి ఇక అప్పుడు ఆయన హార్ట్ ప్రాబ్లం అని చెప్పేసి మొన్న నేను కూడా చెప్పున్నా, హార్ట్ ప్రాబ్లం అయి ఉండకపోవచ్చు, బట్ పెళ్ళి ఎలా ఆపాలి ఏంటన్నప్పుడు ఈ రీజన్ చెప్పుండొచ్చు ఆయన అని చెప్పేసి. సో అదే అయిందని చెప్పాను. ఇక ఇప్పుడు పలాష్ ముచ్చల్ అతనేమన్నాడు, ఇదిగో పెళ్ళి ఎందుకు జరగలేదు ఏంటనేది మాకు తెలుసు, లేని పొడి చెప్పొద్దు, వాళ్ళ మీద పరువు నష్టం దావా వేస్తా అన్నాడు. ఇప్పుడు చీటింగ్ కేసు అన్నాడు కదా, దానికి సంబంధించి అతను లాయర్ ఏమన్నాడు తెలుసు, శ్రేయన్స్, అసలు 40 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాడా, చెక్ ఇచ్చాడా, ఆ ప్రూఫ్ ఉందా, ప్రూఫ్ చూపెట్టండి అంటున్నాడు. తర్వాత స్మృతి మందన్న ఫ్రెండ్స్ ఇతను కొట్టారా, ఒక అమ్మాయితో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారా పలాష్ ముచ్చలని, ప్రూఫ్లు ఉన్నాయా, ఆధారాలు ఉన్నాయా అంటున్నాడు. అంటే లాయర్ అనే వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళ క్లయింట్ని కాపాడుకోవాలి. అండ్ అవునన్నా కాదన్నా ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పి క్లోజ్ చేస్తా. ఎవరైనా కేసు పెట్టారన్నప్పుడు కేసు పెట్టగానే ఇంకేమైనా అవతల తప్పు అని చెప్పేసి అనుకోవద్దు. మనం ఇలా వైసీపీ ఏమైనా ఎన్ని కేసులు పెట్టారు, అయ్యన్న పాత్ర మీద రేప్ కేసు పెట్టారు. ఆయన అన్నాడు, అరే బాబు నా మీద రేప్ కేసు అంటారు బాబు అసలు అని చెప్పేసి అన్నాడు. సో మొన్న ఒక సెలబ్రిటీ, అంతకుముందు ఇంకో సెలబ్రిటీ, ఒక పొలిటీషియను, రకరకాలుగా ఏం చేస్తారంటే కొంతమంది బెదిరించ కోసం కేసులు పెడతారు, ఇంకొంతమంది మీద మన మీద న్యూస్ ఇవ్వకుండా ఉండాలని చెప్పేసి కేసులు పెడతారు, మన మీద ఆల్రెడీ చేసిన వీడియోలు ఉంటే తీసేస్తారా వీళ్ళని చెప్పేసి కేసులు పెడతారు. ఇలా చెప్పుకుంటూ పోయినట్టే రకరకాల కేసులు ఉంటాయి. పోలీసులు ఏం చేస్తారు, వాళ్ళ డ్యూటీ కాబట్టి కేసు తీసుకుంటారు, విచారణ చేస్తున్నప్పుడు తెలిసిద్ది ఇది తప్పుడు కేసు అని చెప్పేసి. అలా పలాష్ ముచ్చల్ ఏమంటున్నాడు, నేను ఏ తప్పు చేయలే కాబట్టి చీటింగ్ కేసు అబద్ధం, నేను ఏ తప్పు చేయలే, నేను ఎవరైనా అమ్మాయితో రెడ్ హ్యాండెడ్గా పడుకుంటే దొరికని చెప్పేసి అంటే అది ఘోరం, సో డిఫెన్స్ కేసు వేస్తా అంటున్నాడు. మరలేక పలాష్ ముచ్చల్ ఫేవర్ కాదురా బాబు, మామూలుగా చెప్తున్నా, రఫ్గా చెప్తున్నా. పలాష్ ముచ్చల్ తేడా అని చెప్పేసి మనం అప్పట్లోనే మాట్లాడుకున్నాం. స్మృతి మందనక నా సపోర్ట్ ఇక్కడ, ఓకేనా. బట్ ఓవరాల్ సొసైటీలో ఎలా ఉంటుందంటే కేసు అన్నది కొంతమంది అవతలని బెదిరించడం కోసం వాడతారు, ఇంకొన్ని సందర్భాల్లో గత్యంతరం లేదు, కేసు వేస్తేనే మనం గెలుస్తాము, కేసు వేస్తేనే వాళ్ళు మారుతారు అనుకున్నప్పుడు కేసు వేస్తారు. పలాష్ ముచ్చల్ విషయంలో మాత్రం నిజమేంటనేది స్మృతి మందనకు మాత్రమే తెలుసు, స్మృతి మందన ఫ్రెండ్స్కి మాత్రమే తెలుసు. బట్ మానే చెబుతున్నట్టుగా పెళ్లి వేడుకలలో ఒక అమ్మాయితో రెడ్ హ్యాండెడ్గా సెక్సువల్గా దొరికాడు, వాడిని కొట్టి పెళ్లి క్యాన్సిల్ చేసుకుని చెప్తాను చూసారా, అది నమ్మలేకపోతున్నాను నేనైతే. మేబీ అది కానీ నిజమైతే పలాష్ ముచ్చల్ అంత దరిద్రుడు ఈ ప్రపంచంలో ఎవడో ఉన్నాడు. ఇక 40 లక్షలకు సంబంధించి అన్నాడు కదా, ఈవిడే మెయిన్ పర్పస్ ఇది. దయచేసి మా నాన్న కూడా మనుషులకి కూడా ఎప్పుడైనా డబ్బులు ఇచ్చేటప్పుడు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కొడితే ట్రాన్సాక్షన్ ఐడి జాగ్రత్తగా ఏమైనా దగ్గర పెట్టుకోండి, స్టేట్మెంట్ లేదు బై హ్యాండ్ ఇస్తున్నప్పుడు సాక్షులను పెట్టుకోండి ఎవరు నాన్న, ఎందుకంటే ఇచ్చానా లేదా నువ్వు చెప్పని చెప్పేసి అన్నప్పుడు ఉండిద్ది అనమాట. లేదన్నప్పుడు డబ్బులు ఇచ్చినట్టుగా ఆ నోట్ లాంటిది రాకపోతే సంతకం పెట్టి తీసుకోండి, డేటు టైము సంతకం. ₹2 అంటే ఓకేనండి, లక్షల్లో ఇస్తున్నప్పుడు జాగ్రత్త ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నాడు, పలాష్ ముచ్చలాంటి అతను లాయరు, ఈ విద్వాన్ మానే డబ్బులు ఇచ్చా అంటాడు కదా, ఎక్కడిచ్చాడు, చెక్క ట్రాన్స్ఫర్ ఏదని అంటున్నాడు. సో మీలో కూడా చాలామంది డబ్బు విషయంలో మోసపోయే అవకాశం ఉంటుంది, ఇలాగే జాగ్రత్తగా అయితే ఉండండి. ఎందుకంటే ఏట్లో పడేసి రూపాయి కూడా లెక్క పెట్టి పడాలంటాడు మా నాన్న. అట్టని దొరికని ఇచ్చేటప్పుడు ₹1 సాక్ష్యం లేకుండా ఇస్తే అట్ట, అలా కనుక ఇచ్చినట్టు అయితే అవతల వాడు నీకు ఇస్తే సరే, ఇవ్వకపోతే ఇక నువ్వు వదిలేయాలి, ఇంకా తప్పదు. కాదు కూడదు అన్నప్పుడు ఇంకా ఎంత దూరమైనా సరే మనం వెళ్ళక తప్పదన్నప్పుడు కోర్టులోనే తేల్చుకోవాలి. అది కూడా జడ్జి మంచోడైతేనే మీకు అనుగుణంగా తీర్పు వచ్చే అవకాశం అనేది ఉంటుంది.